క్లాత్ని నాకైతే నచ్చింది కొంచెం మనం ఇట్లా ఫోల్డ్ చేసుకుని మళ్ళీ డబల్ ఫోల్డ్ ఇట్లా చేసుకుంటున్నాం. ఇప్పుడు కొలితే మనకి 14 ఇంచెస్ వచ్చిందిగా, ఇంచుమించు 13. మనము ఎక్స్ట్రా ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఎక్స్ట్రా తీసుకుంటున్నాము, అది ఎక్స్ట్రా కట్ చేస్తున్నాం. సో నెక్స్ట్ మనము చేస్తే ఒక 1 ఇంచు, హాఫ్ ఇంచు, ఒక హాఫ్ ఇంచు ఖర్చుగా తీసుకుంటున్నాం. థర్టీన్ ఎక్స్ట్రా ఉంచేద్దాం. సో ఇప్పుడు ఒక 2.5 నెక్, మొత్తం షోల్డర్ లెంత్ 14, 13.5 టోటల్ 13.5 ఒక 1 ఇంచ్ మైనస్ చేస్తే 15.5 మైనస్ చేస్తే మనకి ఇంచుమించు ఓకే 15.5 మనకి 3 పెట్టుకుంటారు కదా, అది 2.22 అట్లా అంతే ఉంటుంది. నెక్ వచ్చేసి 2.5 ఇంచెస్, షోల్డర్ వచ్చేసి అది 3నే. అది ఒక్కసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. షోల్డర్ 13.5 వచ్చింది కదా, దాన్ని ఎలా అయితే కనుక ఫుల్ షోల్డర్ తీసేసుకుంటాం. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే బోట్ నెక్ కాదు కాబట్టి మన షోల్డర్లో ఎంత ఉందో అంత ఒక 1 ఇంచ్ 1.5 ఇంచెస్ కూడా మైనస్ చేసుకోవచ్చు. కొంతమంది షోల్డర్స్ డ్రాప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఒక 1.5 ఇంచ్ కూడా మైనస్ చేయొచ్చు. సో ఇప్పుడు 1.5 ఇంచే మైనస్ చేశాను నేను. సో దానివల్ల నేను 6 ఇంచెస్ పెట్టాను, అది నోట్ చేసుకోండి. షోల్డర్లో 1.5 కానీ మీకు అర్థమైంది కదా. ఓకే 1.5 ఇంచెస్. బోట్ నెక్స్ అయితే హై నెక్స్ మాత్రం ఫుల్ షోల్డర్ తీసుకోవాలి. సో కనవన్నిటికి 1 ఇంచెస్ మనం 1.5 ఇంచెస్ మైనస్ చేసుకోవాలి, హాఫ్ ఇంచ్ సరిపోతుంది. సో ఇప్పుడు మనము నెక్ డీప్ ఎంత తీసుకున్నాం? ఫ్రంట్ నెక్ డీప్ 5, 7, సరే బ్యాక్ 8 లేదు 7 అంటే ఇక్కడికి వస్తుందండి. 5 అంటే ఓకే 5 పెట్టుకుంటాం. సో ఇప్పుడు మనం ఇటు 3 ఇటు 2.5 తీసుకున్నాం కాబట్టి ఇటు 3 ఇంచెస్ కిందకి వస్తుంది. ఒక హాఫ్ ఇంచ్ మనకి ఒక 3 ఇంచెస్ ఇటు తీసుకుంటాం. మనం ఏ నెక్ కావాలన్నా ఇందులోనే డ్రా చేసుకుంటాం. మనకి ఏ మోడల్ నెక్ కావాలన్నా దీనిలోనే డ్రా చేసుకుంటాం. ఇప్పుడు రౌండ్ నెక్ అయితే మనం ఇట్లా తీసుకుంటాం. ఇప్పుడు ఆమ్ డౌన్ వచ్చేసి మనకి వేస్ట్ రౌండ్ బట్టి మనం ఆమ్ రౌండ్ మనకి మెజర్మెంట్స్గా పని లేదు. సో మనకు వేస్ట్ రౌండ్ వచ్చేసి చిన్న సైజ్ 30 ఇంచెస్ ఉంది కాబట్టి మనం ఒక 6 ఇంచెస్ ఆమ్ డౌన్ తీసుకుంటాం. కొంతమంది ఆ నెక్ ఆ షోల్డర్ని బట్టి సేమ్ అంతే తీసుకుంటారు, అలా కూడా తీసుకోవచ్చు. ఇట్లా నెక్ షోల్డర్ ఎంత తీసుకున్నామో అది బోట్ నెక్, అది బోట్ నెక్లో బోట్ నెక్ హై నెక్ అట్లా. సో ఇప్పుడు మనం వేస్ట్ రౌండ్ ఎంత తీసుకున్నాం? వేస్ట్ 30 ఇంచెస్. ఓకే వేస్ట్ చుట్టుకొలత 30 ఇంచెస్ బై 4 ఈక్వల్ టు 7.5. ఇప్పుడు ఆ 7.5 మనం ఇక్కడ మార్క్ చేసుకుంటాం. సో మనం డాట్స్ పోస్తాం కాబట్టి ఇప్పుడు ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాం. సో ఒక 2 ఇంచెస్ మనం ఖర్చుకి. సో అదే ప్రిన్సెస్ కట్ అయితే కనుక మెజర్మెంట్స్ మారిపోతాయి. సో ఇప్పుడు నేను ప్రిన్సెస్ కట్ కాదు కాబట్టి నేను ఈ మెజర్మెంట్స్ చెప్పేస్తున్నాను. సో ఇప్పుడు మనం ఈ వేస్ట్ 1 ఇంచ్ యాడ్ చేసుకుంటే ఎంత వచ్చింది? 8.5. ఆ 8.5 ఇక్కడ తీసుకుంటున్నాం.
1 ఇంచు 1.5 ఇంచు కర్వ్ స్కేల్తో సో ఈ నెక్ మన చాయిస్, మనం ఏదైనా పెట్టుకోవచ్చు. రౌండ్ పెట్టేస్తే రౌండ్ పెట్టేయచ్చు. సో ఇప్పుడు మనం బ్యాక్ నెక్ కూడా మనం నెక్స్ట్ మార్క్ చేసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ ఒక 1/2 ఇంచ్ తీసుకుంటాము. 1/2 ఇంచ్ తీసుకుని మనం రౌండ్గా సో ఇప్పుడు మనం ఒక డాట్ పోసుకోవడం కోసం ఇక్కడ నుంచి మనకి ఎంత లెంత్ వస్తుందో చూసుకుంటాం. ఒక 9 ఇంచెస్ వచ్చింది. సో 9 ఇంచెస్ హాఫ్ దగ్గర మనం ఒక మార్క్ వేసుకుంటాం. ఇక్కడ నుంచి ఒక 4 ఇంచెస్ డాట్ కోసం ఇటు ఒక హాఫ్, రన్నర్ ఉందా? రన్నర్ సో పడాలంటే మనం రన్నర్తో కొంచెం రఫ్ చేసుకుంటే కింది వైపుకి కూడా మార్పు పడుతుంది. సో ఇప్పుడు కటింగ్ మనం ఒక లిటిల్ బిట్ ఇట్లా క్రాస్గా తీసుకుంటాం. ఇక్కడ ఇది చెక్ చేసుకున్నాక లేదా బ్లౌజ్ లాగా చెక్ చేయొచ్చు. అంటే ఇది ఫ్రాకే కాబట్టి అంత అవసరం లేదు, కొంచెం ఎక్స్ట్రా లూజే పెట్టుకుంటాం. ఇప్పుడు ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం ఎంత కావాలి మనకి ఇక్కడ? మీ డౌట్ బాగానే ఉంది. ఎంత కావాలి మనకి ఇక్కడ? మనకి ఇక్కడ 7.5 వచ్చింది కదా. ఓకే, 7.5 వచ్చింది. సో చూడండి, మ్యాక్సిమం వచ్చేస్తుంది. ఓకే, మనకి ఇన్ కేస్ సరిపోకపోతే ఈ 7.5కి మనకి వేస్ట్ రౌండ్కి సరిపోకపోతే మనం ఈ మార్కుని కిందకైనా పెట్టుకోవాలి, పైకైనా పెట్టుకోవాలి. సో మీకు డౌట్ వచ్చింది కాబట్టి ఓకే, ఎందుకంటే నాకు కొంచెం పెట్టేశాను. సో సరిపోతుంది. డ్రెస్ కూడా అట్లా చూసుకోవచ్చు అనేది. డ్రెస్ అంటే కొంచెం పర్వాలేదు, చూసుకోవాలి, కానీ వచ్చేస్తుంది, వచ్చేస్తుంది. ఓకే, ఎక్కువైనా పర్వాలేదు. ఎక్కువైనా కొంచెం మనం బ్లౌజ్ అయితే కంపల్సరీ టైట్ వేస్తాం కదా, డ్రెస్ అంటే కొంచెం లూజే పెడతాం. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ కొంచెం లో చంక తీసుకుంటాం. ఓన్లీ ఫ్రంట్ వరకు. సో ఇప్పుడు బ్యాక్ నెక్ మనం మార్క్ చేసుకుంటాం. బ్యాక్ నెక్ వచ్చేసి ఎంత మార్క్ చేసాం? 8 ఇంచెస్. 8 ఇంచెస్ తీసుకుంటున్నాం కాబట్టి ఒక హాఫ్ ఇంచు కట్ మనకి స్టిచెస్లో పోతుంది కాబట్టి 7.5 తీసుకుంటున్నాం. సో ఇటు కూడా ఒక 3 ఇంచెస్ తీసుకుంటున్నాం. ఇది బ్యాక్ నెక్ రౌండ్. ఓకే ఓకే ఇప్పుడు మనం ఓకేనా? ఫస్ట్ సారీలో పళ్ళు పార్ట్ అండ్ బ్లౌజ్ తీసేయగా మిగిలిన పీస్ని ఇట్లా మనం 8 ఫోల్డ్ చేసుకోవాలి. సో పెట్టండి, 8 ఫోల్డింగ్స్ చేసుకోవాలి. స్టూడెంట్స్ మీరే చేయాలి. ఫస్ట్ 2 foldings.
2 ఫోల్డింగ్స్. 8 ఫస్ట్ 2 ఫోల్డింగ్స్ చేయాలి, నెక్స్ట్ ఇంకొక ఫోల్డ్ చేయాలి 4. కొంచెం మీరు బ్యాక్ రండి ఇద్దరు. నెక్స్ట్ తన వీడియో ఒకసారి చెప్పండి మేడం. ఇంకొక ఫోల్డ్ చేయాలి. 1 2 3 4 చెప్పండి, శోభ. 4 ఫోల్డింగ్స్. ఇప్పుడు 4 ఫోల్డింగ్స్ అయ్యాయి. సో నెక్స్ట్ ఇంకొక ఫోల్డింగ్ చేయాలి. 8 ఫోల్డింగ్స్. మొత్తం టోటల్లీ ఇది 16 రావాలి. సో కౌంట్ చేయండి, 16 వచ్చాయండి. ఇంకొక ఫోల్డింగ్ ఇంకొక ఫోల్డింగ్ 16. సో ఇప్పుడు మనము ఇది 16 రావాలి. సో ఇప్పుడు మనం ఈ 16 ప్యానెల్స్ని మనం ఇట్లా నీట్గా మనకి కావాలి అనుకుంటే మనకు కదులుతుంది అనుకుంటే మనం పిన్స్ కూడా పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు లోపల కొన్ని ముందుకు వస్తుంది, పర్వాలేదా? పిన్స్ పెట్టుకోవాలి, లేదంటే ముందుకు రాకూడదు, ఎగ్జాక్ట్లీ కలవాలి. సెట్ చేయండి, కరెక్ట్గా ఉందిగా. ఇప్పుడు ఓకే. ఓకే, ఇప్పుడు మనము తీసుకున్న మెజర్మెంట్స్ తీసుకోవాలి. సో ఫస్ట్ మనం లెంత్ ఎంత తీసుకున్నాం? 27. 27. సో 1 ఇంచ్ ఖర్చుకి, ఓకేనా? మొత్తం 27. అంటే 6 అన్నారు. 27. ఖర్చుతో కలిపి 27. 20 ఇన్ కేస్ అయితే 26 తీసుకోవాలి. మనం కింద ఏం ఫోల్డ్ చేయం కాబట్టి, బార్డర్ ఉంటుంది కాబట్టి మనం ఏం చేయం కాబట్టి 26 తీసుకుంటున్నాం. 26 దగ్గర ఒక మార్క్ వేసుకుంటాం. సో ఒక 1 ఇంచ్ మనం ఖర్చుకు వేస్తున్నాం. సో ఇప్పుడు మనం దీన్ని 16 ప్యానెల్స్ ఎట్లా మార్క్ చేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఫస్ట్ మనం వేస్ట్ లెంత్ ఉంది 30 కాలిక్యులేటర్ కదా. సో ఇప్పుడు మనం 13.5 సరే. ప్లస్ 27. ఎంత 40 అవుతుంది. ఓకే, ఇప్పుడు మీరు కాలిక్యులేట్ చేయండి. 37. పెట్టి చేయండి. ఒక నిమిషం ప్లస్ చూపించాలి కదా. మిగతా 40 కదా. ఇంకా 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టలేదు పెట్టింది. ఖర్చులతో పాటు. ఓకే, ఖర్చులు పెట్టారు కదా 1 ఇంచ్ ఎక్స్ట్రా. 26.5 వస్తుంది మొత్తం. యా. పైన బాడీ తీసేస్తే ఓకే. మనం 27 పెట్టాం, కానీ 28 పెట్టండి, ఎందుకన్నా మంచిది. మరి మార్క్ మళ్ళీ తీయాలి. ఓకే లేండి, పర్లేదు. ఓకే, పెడతాను. లేకపోతే మార్క్ తీయకుండా మేడం కట్ చేయండి ఊరు కదా. కట్ చేస్తాను. సో అలా ఉంచిస్తాను. సో ఇంకేమైనా సరే. ఇప్పుడు ప్యానెల్స్ పెట్టండి. ఎక్స్ట్రా ఖర్చు. ఇప్పుడు మనకి 16 ప్యానెల్స్ కోసం ఇప్పుడు 30 ఇంచెస్ కదా. 30 డివైడెడ్ 30 వేరే చెప్పాలి. 30 డివైడెడ్ బై 16 మనకి ఎంత వచ్చింది? 1. మనం ఎప్పుడు కూడా ఈ లెంత్ ఎంత వచ్చిందో మనం చూసుకుంటాం. ఎంత వచ్చింది? 9.5. 9.5 ఒక మిడిల్ పార్ట్ తీసుకోవాలి. ఇది కరెక్ట్గా చూడండి. సో ఇక్కడ మనం ఒక మార్క్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఇది ఎంత తీసుకోవాలి? 1.8. 1.8 ఒకటి With ఖర్చు. నేను చెప్పాను. ఇప్పుడు 2 ఇంచెస్ అనుకోండి, 1.8. సో దీన్ని మరలా మనం ఆఫ్ చేసుకోవాలి. అవును, ఇక్కడ నుంచి హాఫ్, అక్కడ ఇక్కడ నుంచి ఆఫ్. ఇన్ కేస్ ఇప్పుడు 1.8 అంటే ఒక 2 గీతలకు నో ప్రాబ్లం. అందుకు ఒక 2 ఇంచెస్ తీసుకున్నా. 2 ఇంచెస్ అంటే ఇటు పక్క 1 ఇంచు. ఓకే, ఇటు పక్క 1 ఇంచు. సో ఖర్చుకి ఇటు ఒక 1/2 ఇంచు. సో ఇటు ఒక 1/2 ఇంచు. అర్థమయ్యా? సో ఇప్పుడు మనము
ఇక్కడ నుంచి One inch. ఒక 1 ఇంచు ఈ బోర్డర్ మనం కట్ చేయము, కట్ చేయకుండా ఒక 1 ఇంచు ఒక మార్క్ వేసుకుంటున్నాం. సో ఇప్పుడు మనము ఈ మార్క్ని ఇట్లా ఓకే, కొంచెం ఎక్స్ట్రా తీసుకొని వచ్చేసి ఓకే ఇట్లా మార్క్ చేసుకుంటాం. సో ఇటు కూడా ఓకే. ఇప్పుడు అది కొంచెం ఎడ్జ్కి రావాలి చూడండి మార్క్. నేను కటింగ్ చేస్తాను, కటింగ్ చేస్తాను. సో ఇప్పుడు మనము ఇట్లా కట్ చేసుకుంటున్నాం. కొంచెం పైకి. సో ఈ 16 ప్యానెల్స్ ఎట్లా వస్తాయన్నది నేను చూపిస్తున్నాను ఇప్పుడు. సో ఈ షేప్లో మనము జాగ్రత్తగా స్టిచ్ చేసుకోవాలి. స్లోగా ఓకే కట్ చేయండి. ఓకే కట్ చేయండి. షుగర్ హాఫ్కి కట్ ఓకే ఓకే కంటిన్యూ చేయండి. ఇది మనము ఒక 8 ప్యానల్ ఫ్రంట్కి, ఒక 8 ప్యానల్ బ్యాక్కి మనం స్టిచ్ చేసుకోవాలి. ఓకే. సో నెక్స్ట్ ఇప్పుడు మనము వీటిని మనం జాగ్రత్తగా మనం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాం కదా, సో ఆ ఎక్స్ట్రాని మనము ఒక 1/2 ఇంచ్ ఎంతవరకు పెట్టామో అంతవరకు ఇట్లా మనం ఇట్లా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ వరకు ఎండ్ చేయాలి. మొత్తం ప్రతి కల్లి కూడా, ప్రతి ప్యానెల్ కూడా అదే విధిగా కట్ చేసుకొని మనం ఈ ఒక పార్ట్కి అటాచ్ చేసుకోవాలి. సో తర్వాత మనం ఫైనల్ వచ్చేటప్పటికి దానిలో కలిసేటట్టుగా Border కుట్టుకోకుండా. బార్డర్ కుట్టుకోకుండా. ఓకే. ఇప్పుడు ఒక 30 ఇంచెస్ మనం తీసుకుంటున్నాం. ఎక్స్ట్రా ఎందుకు తీసుకున్నారు మేడం? కింద ఫోల్డింగ్ కింద folding పెడతాం కదా. పైన ఇన్ కేస్ ఇప్పుడు మనం ఆగండి, ఈ పీస్ కట్ చేసేస్తాం. అదే ఫస్ట్ అనుకున్నాం. కట్ చేసేస్తాం. పైన ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయరా, నేను వినలేదు సరిగ్గా. ఇది పైన లెంత్ ఎంతండి? లెంత్ ఇది మీరు అసలు ఫస్ట్ లైనింగ్ అసలు చాలా దారుణంగా తీస్తారు అసలు కటింగ్. నేను అది కాదు. ఇప్పుడు మనము ఇది మనకి ఎక్స్ట్రా వచ్చింది అనుకోండి, ఒక ఫ్రీల్ పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. అర్థమైందా? సో ఈ టాప్ 6 ప్యానల్ కలిగి లైనింగ్ వేరే వేరే మెథడ్లో కూడా కట్ చేసుకోవచ్చు. సో నేను ఈ మెథడ్లో కట్ చేస్తున్నాను ఇప్పుడు. ఇప్పుడు మనం ఎంత లెంత్ కావాలో అంత మార్క్ పెట్టుకున్నాం. ఒక 2 ఇంచెస్ 3 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాం ఫోల్డింగ్కి. సో ఇప్పుడు ఇక్కడ ఒక 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. సో ఇక్కడికి వచ్చేసరికి ఒక 10 ఇంచెస్ ఇదే మెజర్మెంట్. టెన్ ఇంచెస్. సో ఇక్కడ సిక్స్ ఇంచెస్. చిన్న ఉంటుంది మేడం, పర్వాలేదు. ఫస్ట్ మనం
హ్యాండ్ ఫోల్డింగ్కి సో మనము హ్యాండ్ కట్ చేస్తున్నాం ఇప్పుడు. ఫస్ట్ ఒక ఫోల్డింగ్ ఇట్లా తీసుకుంటున్నాం, నెక్స్ట్ ఒక ఫోల్డింగ్ వేస్తున్నాను. ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఒక మార్క్ వేస్తున్నాను. సో ఒక హాఫ్ ఇంచు లెంత్ ఎంత? ఎక్స్ట్రా. మనం ఫస్ట్ హ్యాండ్ లెంత్ చూసుకోవాలి. 9 ఇంచెస్ ట్రెండింగ్. 9 బాగుంటుంది మరి 10 అంటే కింద వరకు కిందకు వస్తుంది. 9 ఇంచెస్ బార్డర్ ఉంటుందిగా. సో ఒక 9 ఇంచెస్ హ్యాండ్ తీసుకుంటున్నాను, ఎల్బో హ్యాండ్. సో ఒక హాఫ్ ఇంచు మనము షోల్డర్ పైన స్టిచ్ ఒక హాఫ్ ఇంచు. సో ఇప్పుడు హ్యాండ్ డౌన్, హ్యాండ్ డౌన్ అది నాకు మాత్రం తీసుకోండి ఫేస్ వద్దు. 12 ఇంచెస్. 12 ఇంచెస్ని మనము 12 ఇంచెస్ని మనం ఆఫ్ చేసుకుంటాం. 6 ఇంచెస్. మనము ఖర్చుకు ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా. సో ఇప్పుడు హ్యాండ్ కట్ చేయడానికి ఒక 2 ఇంచెస్ మనం ఇక్కడ ఒక మార్క్ వేసుకుంటున్నాను. సో దానికి ఒక లిటిల్ బిట్ ఒక కింద ఒక 1 ఇంచు, ఒక 3.5 ఇంచెస్కి ఇప్పుడు మనము బ్యాక్ 7.5 వేస్ట్. అవును. సో మనము ఇక్కడ ఈ 1 ఇంచ్ దగ్గర నుంచి ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఖర్చు. ఇప్పుడు మనము ఇక్కడ నుంచి ఒక 1 ఇంచు మార్క్ వేసుకుంటున్నాం. సో ఇక్కడి వరకు మనకి ఎంత డిస్టెన్స్ వచ్చిందో చూసుకుంటాం. 7 ఇంచెస్. దీనికి ఒక ఆఫ్ చేసుకుంటాం. ఇప్పుడు మనము దీన్ని ఒక ఓకే, దీన్ని మనము ఆమ్ డౌన్ లో చంక తీసుకుంటాం. ఓన్లీ ఒక పార్ట్కి మాత్రమే.